నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లిలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలతో అట్టడుగు వర్గాలకు సంక్షేమం అందించడమే బీజేపీ లక్ష్యమని నేతలు తెలిపారు. కార్యక్రమానికి ముందు బీజేపీ దివంగత నేత అన్నం శ్రీనివాసులకు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు పి అనిల్ కుమార్, జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ అభియాన్ ఈ యొక్క జాతీయ స్థాయిలో ప్రశిక్షణ జరగాల అని ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొత్త అధ్యక్షుడైన తర్వాత వెంటనే పార్టీని బలోపేతం చేయాలా దేశవ్యాప్తంగా అన్న ఉద్దేశంతో జాతీయ అధ్యక్షుడు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క పేరుతో ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ప్రతి మండల స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి మండలంలో బలోపేతం కావాలా. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఈరోజు బలంగా 19 రాష్ట్రాల్లో అధికారం ఉంది. అదే అధికారం మిగతా రాష్ట్రాల్లో కూడా అందిపుచ్చుకునేదానికి ఈరోజు దరిదాపుల్లో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు ముందుకు దూసుకెళ్తుంది. అంటే పార్టీకి మొదటి నుంచి మిగతా పార్టీలకి ఈ పార్టీకి ప్రత్యేకత ఉంటుంది. మిగతా పార్టీలో క్రమశిక్షణ ఉండదు. ఈ పార్టీలో భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం కూడా ఈ పార్టీ కోసం అర్పించడం జరుగుతుంది. మనందరం చూసాం, కీర్తిశేషులు మన అటల్ బిహారీ వాజ్పేయి, నానాజీ దేశ్ముఖ్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కోసం పూర్తి జీవితాన్ని అర్పించడం జరిగింది. అందుకోసంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కోసం కార్యకర్తలు పూర్తిగా సమయం ఇచ్చి పనిచేసి ఈ యొక్క రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో మొత్తం దేశవ్యాప్తంగా ఒక కాషాయమయం అనే ఉద్దేశంతో ఈరోజు మన దేశ ప్రధానమంత్రి కానీ, మిగతా జాతీయ అధ్యక్షులు కానీ, మిగతా రాష్ట్ర అధ్యక్షులు కానీ అందరూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమానికి ప్రతి ఒక్క బూత్ నుంచి కార్యకర్తలు వచ్చి ఇక్కడ శిక్షణ పొందాల. శక్తి కేంద్రాల వారీగా బూత్ కమిటీ అధ్యక్షులు, కన్వీనర్సు, వాళ్ళని మిగతా మండల స్థాయి కార్యకర్తలు, అన్ని మోర్చాల ప్రధాన కార్యదర్శులు అందరినీ కూడా ఏకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మొన్న ఈ నెల 7వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రశిక్షణ కార్యక్రమాలు అన్ని మండలాల్లో జరుగుతాయి. ఈ జిల్లా అంటే నెల్లూరు జిల్లా అంటే 49 మండలాలు. ఈ 49 మండలాల్లో కూడా ఈ ప్రశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ శిక్షణలో భాగంగా మన యొక్క ఇలుకానపల్లి దగ్గర ఈ తోటపల్లి గూడూరుకి సంబంధించిన కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది కార్యకర్తలు ఈ శిక్షణ పొందడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం ఎస్సీసీకి సంబంధించి 2 విషయాలు చెప్తాను. గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది చేయలేటటువంటి అన్ని విషయాలను కూడా ఈరోజు బీజేపీ చేసింది. ఏ విధంగా అంటే ఈరోజు ఉదాహరణకు మనం చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పటం పెట్టేదానికి కూడా అంటే రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, అన్ని జిల్లాల అధికార ఆఫీసులో కావచ్చు, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన దాకా కూడా ఆ పటం పెట్టినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎంత దౌర్భాగ్యం. కారణం ఏంటంటే ఆయన ఒక ప్రపంచ మేధావి, ఒక రాజ్యాంగ నిర్మాత అయినప్పటికి కూడా ఒక కులాన్ని అంటగట్టి ఆ కులంతో ముడిపడి దాన్ని గందరగోళం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అంతేకాదు వాజ్పేయి గారు వచ్చినప్పుడు పటం పెట్టడం ఒకటి. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన చనిపోయినటువంటి ఊరు ఏదైతే ఉందో ఆ గ్రామంలో అక్కడికి వెళ్ళటం, కొంత డబ్బులు ఖర్చు పెట్టడం, అతను ఉండేటువంటి ప్రాంతం అంతా ఒక బృందావనంగా తయారు చేసి, అదేవిధంగా లండన్లో అతను చదివినటువంటి ఏదైతే ఉందో కాలేజీలో, ఆ లండన్లో కూడా మన మోడీ గారు వెళ్ళి
అక్కడ మాట్లాడి ఇదంతా చేయటం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట దళితులకి మేము అనేక రకాలుగా ఏదో చేసేసాము అని కాదు. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కొంత దళితులకు జరిగింది. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా అనేక రకాలైన స్కీమ్స్ ఎన్ఎస్ఎఫ్డిసి కానీ, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కానీ, తర్వాత ఉజ్వల గ్యాస్ కానీ, మహిళలకు సంబంధించి, ఇప్పుడు కాలనీకి సంబంధించి ఓన్లీ ఎస్సీస్కి మాత్రం, ఎస్టీకి మాత్రమే, ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వటం అయితే జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనేక రకాల అభివృద్ధి పథకాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిదా అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారిదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ